మిత్రులందరికీ ప్రభు నామమును బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ఆదివారం మరొకసారి మనం దేవుడి యొక్క వాక్యం వినడానికి దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యెషయా గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనాన్ని ఈరోజు మనం ఆలోచన చేయబోతున్నాం. ప్రతిదినము ఈ యెషయా గ్రంథం మీకు అందరికీ వివరించడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, దేవుని పిల్లలుగా మనం అందరం వాక్యం నేర్చుకుని దేవుని జ్ఞానం అర్థం చేసుకోవడానికి, పరలోకమందు నిత్య జీవాన్ని సంపాదించుకునే అర్హత సంపాదించుకోవడానికి మనలో ప్రతి ఒక్కరము నమ్మకస్తులుగా సాగిపోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈ వాక్యాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. అందుచేత ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఈ మాటలు విని పరలోకానికి నిత్య జీవానికి అర్హతను, యోగ్యతను సంపాదించుకునే ప్రయత్నం చేస్తారనే ఉద్దేశంతో బైబిలు మరి వచనం వెంబడి వచనాన్ని మీకు వివరించడం జరుగుతుంది. ఎందుకంటే వాక్యమే పరలోకానికి మనకి వారధిగా ఉంటుంది. వాక్యమే పరలోకానికి మనకి మార్గం వేస్తుంది, మార్గం చూపిస్తుంది. అంచేత పరలోకానికి మార్గంగా ఉండగలిగేటువంటి దేవుడు మనకి ఇచ్చినటువంటి మహాజ్ఞాన వాక్యాన్ని ప్రతిరోజు మీరందరూ వినాలని చెప్పి, మీరు ఆత్మీయంగా ఎదగాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన మిత్రులందరూ హైదరాబాద్లో ఉన్నవాళ్ళు, మరి అలాగే బళ్ళారిలో ఉన్నటువంటి వారు, అలాగే ఇంకా వివిధమైన ప్రదేశాల్లో ఉన్నవారు, దూరంగా ఉన్నవారు కూడా మన వాక్యం వింటారనే ఉద్దేశంతో చెప్తూ ఉన్నాను. అలాగే ఆసక్తి గలవారు ఎవరైనప్పటికీ, ఎక్కడ ఉన్నప్పటికీ ఈ దేవుని వాక్యం విని నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతారనే ఉద్దేశంతో మీకు దేవుడి వాక్యం చెప్తూ ఉన్నాను. కనుక 8వ వచనాన్ని చదువుకుని యెషయా గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు చూడండి. ఎలాగో మరి ఈ వచనం మాట్లాడుతూ ఉంది. వచనంలో మాటలు రాయబడిన మాటలు చదువుకుందాం. దమస్కు సిరియాకు రాజధాని, దమస్కునకు రెజీను రాజు 65 సంవత్సరములు కాకమునుపు ఎఫ్రాయిము జనము కాకుండా నాశనమగును అని చెప్పుకొచ్చాడు. 7వ వచనంలో మనం చెప్పుకున్నప్పుడు, అయితే ప్రభు అయిన యెహోవా ఎలాగూ చలవిచ్చుచున్నాడు, ఆ మాట నిలవదు, జరగదు, ఆ మాట జరగదు, ఆ మాట నిలవదు. అంటే వాళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు, యోధా దేశం మీదకి వచ్చిన ఆ యుద్ధం, ఆ పరిస్థితి జరగదు, వాళ్ళు అనుకున్నట్టు జరగదు, ఆ మాట నిలవదని దేవుడు వాళ్ళకి సెలవిచ్చాడు. అలాగే 8వ వచనంలో దమస్కు సిరియాకు రాజధాని. సిరియా దేశం ఇప్పుడు కూడా ఉంది కదండి, మన అందరికి తెలుసు. దానికి రాజధాని ఏమండి దమస్కు, సిరియాకు రాజధానిగా ఉంది దమస్కు పట్టణం. దమస్కునకు రెజీను రాజుగా ఉన్నాడు. అప్పుడు ఈ రాజు ఉన్నాడు. ఇప్పటికే రాజధాని దమస్కే. అయితే అప్పుడు రెజీను రాజుగా ఉన్నాడు. అంటే యెషయా గ్రంథం రాయబడుతున్నప్పటికీ, అంటే క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాలు సుమారుగా. ఏమండి ఆ మాట ఇక్కడ దేవుడు రాయించాడు. అయితే 65 సంవత్సరములు కాకమునుపు ఎఫ్రాయిము జనము కాకుండా నాశనమగును. అంటే 65 సంవత్సరాల లోపు వీళ్ళు, ఈ ఎఫ్రాయిం అంతా కూడా నాశనం అవుతుంది, ఈ ప్రదేశం, ఈ ప్రాంతం, ఈ పట్టణం నాశనం అయిపోద్దని చెప్పి దేవుడు ముందుగానే తెలియపరిచిన వాస్తవాన్ని ఇక్కడ మనం చదువుకున్నాం యెషయా గ్రంథంలో. అయితే దేవుడు వాక్యం ఖచ్చితంగా అది నెరవేరుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది నెరవేరకుండా ఉండేది కాదు. కనుక మీరు నమ్మినట్లయితే మీరు నిలవరు అని చెప్పేశాడు. ఏమండి, మీరు నమ్మనట్లయితే మీరు నిలవరు. అంటే నిలవాలంటే
ఏం చేయాలి? నమ్మాలి. నువ్వు కొంతకాలం భూమి మీద నిలబడాలంటే దేవుని నమ్మాలి, దేవుని వాక్యాన్ని నమ్మాలి, సత్యాన్ని నమ్మాలి, సువార్తను నమ్మాలి, విధేయత చూపాలి. నమ్మనట్లయితే నిలవరు. ఆ రాజులైనా, ఆ రోజుల్లో చక్రవర్తులైనా, గొప్పవాళ్ళైనా, ఎవరైనా, అలాగే ఈ రోజుల్లో ఎవరైనా ఎంత గొప్పవాళ్ళైనా, ఎలాంటి వాళ్ళైనా కొంతకాలం వాళ్ళు భూమి మీద నిలబడాలంటే మరి నమ్మాలి అని చెప్పేసి దేవుడు వాక్యం తెలియజేస్తూ ఉంది. నమ్మాలి అండి. సోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని అండి. సోమ్రోనుకు రెమల్యా కుమారుడు రాజు. మీరు నమ్మకుండిన ఎడల స్థిరపడక ఉందరు. సరే, నమ్మాలంటున్నాడు దేవుడు. దేవుడు ఉన్నాడని నమ్మాలి, దేవుని మాటలు నమ్మాలి, ప్రవక్త చెప్పిన మాటలు నమ్మాలి, ఆనాడు అపోస్తలులు చెప్పిన మాటలు నమ్మాలి, ఈనాడు దేవుని సేవకులు, క్రైస్తవులు ఏమండి, బోధకులు, సువార్తికులు దేవుని మాటలు చెప్తున్నప్పుడు వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని, అది సత్యమైతే ఖచ్చితంగా నమ్మి తీరాలి. నమ్మాలి. నమ్మకపోయినట్లయితే అది సరైనది కాదని చెప్పేసి ఇక్కడ దేవుడి వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ నమ్మాలి. నమ్మితే మీరు నిలుస్తారు, నమ్మకపోతే మీరు నిలవరు అని చెప్తూ ఉన్నాడు. అయితే ఎంతవరకు నమ్ముతున్నారు, ఎంతమంది నమ్ముతున్నారు? ఈ వాస్తవాలన్నీ కూడా జాగ్రత్తగా కొన్ని మాటలు పరిశీలన చేద్దాం. ఏమండి, సమూయేలు 2వ గ్రంథం 8వ అధ్యాయం చూడండి దయచేసి. బైబిల్ తీయండి. దేవుని మహాజ్ఞానం అండి ఇదంతా. దేవుడు చెప్తున్న మాటలు, మా సొంత మాటలు కాదు. అంచేత మీరు దయచేసి దేవుడి మాటలు వింటే మీకు మంచిది, మీకు ఆశీర్వాదం. ఏమండి, ఈ మాటలు చెప్తూ ఉన్నప్పుడు మీకు దేవుని మీద మీకున్న ప్రేమను బట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమండి, దేవుని పనిని ప్రోత్సహించండి, ఇతరులకు దీన్ని షేర్ చేయండి. ఈ వాక్యాన్ని దేవుడి పనిలో మాతో కూడా మీరు కూడా పాలువారు అవ్వడానికి షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి మీకేమి ₹1 ఖర్చు అవ్వదు. అలా చేయడం వల్ల దేవుడి పనిని ఇంకా ఎక్కువ జరగడానికి ఎక్కువ మంది చూస్తారన్నమాట వీడియో. అలా చేయాలని మీకు ప్రభు పేరట మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దయతో మీరు అలాగే చేస్తే మంచిది. సబ్స్క్రైబ్ చేయడం, లైక్లు కొట్టడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని జ్ఞానంలో మీరు కూడా పాలువారు అవుతారు, సువార్తలో పాలువారు అవుతారు. ఓకే. దమస్కు వశమునను నున్నటువంటి సిరియా దేశమందు దండును ఉంచగా, దమస్కు వశముననున్న సిరియా దేశమందు దండును ఉంచగా సిరియానులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. వండర్ఫుల్ అండి. దావీదు ఎక్కడికి వెళ్తున్నా కూడా మరి దేవుడు అతనికి తోడైండి అతనికి విజయం అనుగ్రహిస్తూ అతన్ని కాపాడుచూ ఉన్నాడని చెప్పి ఈ యొక్క వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. అంటే దావీదు కాలంలో కూడా ఈ యొక్క దమస్కు సిరియాకి రాజధానిగా ఉన్నటువంటి ఆ కాలంలో అప్పుడు కూడా వాళ్ళు యుద్ధాలు చేస్తున్నారు. మరి యుద్ధం యొక్క సంగ్రామం జరుగుతుందని చెప్పి వాక్యం తెలియజేస్తూ ఉంది. అయితే ఈ సిరియానులు దావీదునకు దాసులై, అంటే యుద్ధంలో ఓడిపోయారు కాబట్టి దావీదు ఈ సిరియా దేశాన్ని జయించాడు కాబట్టి ఆ సిరియానులు దావీదుకు మరి సుంకం చెల్లించుచూ వచ్చారు, సరే కప్పం చెల్లించుచూ వచ్చారు. దావీదు ఎక్కడికి పోయినాను అంటే ఏ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినాను దావీదుకి దేవుడు విజయం అనుగ్రహిస్తున్నాడట. దావీదు ఎక్కడికి పోయినా యెహోవా అతన్ని కాపాడుచుండెను, అతనికి విజయం అనుగ్రహించుచుండెను. చాలా గొప్ప సంగతి అండి. అంటే ప్రియులారా, మనకి దేవుడు తోడై ఉంటే
మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మనకి విజయం కలుగుద్ది. అందుచేత ముందు మనం దేవుణ్ణి పెట్టుకుని వెనకాల మనం నడవాలి. ఆయన సన్నిధిలోను, ఆయన సహవాసంలోను, ఆయన వాక్యంలోను, ఆయన సంఘంలోను ఉంటూ సత్క్రియలు జరిగిస్తూ పరలోకానికి దారి వేసుకుంటూ మనం ఆ మార్గం వాక్యమే నడిపిస్తుందని నమ్మాలి. ముందు నమ్మకం చాలా ఇంపార్టెంట్. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టం అసాధ్యం. అంచేత నమ్మాలి. ఆయన ఉన్నాడని, ఆయన ఎద్దకు వచ్చేవారికి ఫలము తెచ్చేవాడని నమ్మవలని కదా అంటాడు. రాజులు 2వ గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం నుంచి. అశ్షూరు రాజు దేశమంతటి మీదకిని సోమ్రోను మీదకిని వచ్చి 3 సంవత్సరముల సోమ్రోనును ముట్టడించాను. అశ్షూరు రాజు సోమ్రోను మీదకి వచ్చి అంటే ఈ సిరియా రాజధాని అయినటువంటి ఈ దమస్కు, సిరియా ఆ రోజుల్లో, అలాగే ఇక్కడ అశ్షూరు రాజు దేశమంతటి మీదకి సోమ్రోను మీదకి వచ్చి 3 సంవత్సరాలు సోమ్రోను ముట్టడించాను. హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరం మందు అశ్షూరు రాజు సోమ్రోను పట్టణమును పట్టుకొని ఇశ్రాయేలు వారిని అశ్షూరు దేశంలోనికి చెరగొనిపోయి గోజాను నది దగ్గరనున్న అలాహు హాబోరు అను స్థలములను మాదీల పట్టణములలోనూ వారిని ఉంచాను. వీళ్ళందరినీ చెరపట్టి ఈ జనులందరినీ తీసుకెళ్ళిపోయి ఆ ప్రాంతంలో, ఆ ప్రదేశంలో అలాహు హోబోరు అను స్థలములందు మాదీల పట్టణములలోనూ వారిని ఉంచాడట. వీరిని సోమ్రోను పట్టణాన్ని పట్టుకుని ఇశ్రాయేలు వారిని అశ్షూరు దేశంలోనికి తీసుకెళ్ళిపోయి ఈ ప్రాంతంలో వాళ్ళని అక్కడ దాచిపెట్టాడు ఈ రాజు. ఎందుకు అలా చేశాడు? వాళ్ళందరినీ ఎందుకు అక్కడ దాచిపెట్టాడు? ఎందుకనగా ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి ఐగుప్తు రాజు అయిన ఫరో యొక్క బలము కింద నుండి తమను విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టికి పాపం చేసిరి. అదేంటి కారణం. ఐగుప్తు దేశంలో బానిసలుగా మగ్గిపోతూ చాలా బలహీనమైన పరిస్థితికి వచ్చేసి దాసులుగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి సమయంలో దేవుడికి మొరపెట్టారు. దేవుడు వాళ్ళ మొర విని ఐగుప్తు చెర నుంచి విడిపించి ఆయన బాహుబలము చేత మోషే ద్వారా ఐగుప్తు దాస్యం నుంచి విడిపించి అరణ్య మార్గాన్ని నడిపించి పాలు తేనె ప్రవహించి దేశానికి వాళ్ళని తోడుకుని వచ్చి అక్కడ పెడితే మరి వీళ్ళు మర్చిపోయారట. పాపం చేసి దేవుడైన యెహోవా తమ్మును విడిపించి తమ్మును కాపాడి పోషించి సంరక్షించిన దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా వాళ్ళు పాపం చేసి ఇతర దేవతల యందు భయభక్తులు నిలిపిరి. అబ్బా, చాలా గొప్పవాళ్ళండి బావాళ్ళు. ఇంత గొప్ప కార్యక్రమం వాళ్ళ పట్ల చేసిన దేవుణ్ణి వదిలేసి ఇతర దేవతల పట్ల భయభక్తులు నిలిపారంటే ఎలా భ్రష్టులైపోయారు చూసారా. అదే దేవుడి కోపం రప్పించే పని. సజీవుడైనటువంటి జీవము గల దేవుణ్ణి వదిలేసి ఇతర అన్యదేవతలను ఆరాధించడం అనేది సహించలేడు దేవుడు. అది ఆయనకి చాలా కోపం కలిగించినటువంటి మాట. తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనముల కట్టడలను ఇశ్రాయేలు రాజులు నిర్ణయించిన కట్టడలను అనుసరించుచు ఉండిరి. మరియు ఇశ్రాయేలు వారు తమ దేవుడైన యెహోవా విషయంలో కపటము కలిగి దుర్బోధలు బోధించుచు ఏం చేస్తున్నారటండి? కపటము కలిగి దుర్బోధలు బోధిస్తూ. ఆనాడు ఇశ్రాయేలీయుల కాలంలో పాత నిబంధనలో కూడా అదే ధోరణి వల్ల కనపడుతుంది. అదే ధోరణి ఇప్పుడు కనపడుతుంది. చాలామంది దొంగ బోధలు బోధిస్తున్నారు, అబద్ధ బోధలు బోధిస్తున్నారు, బైబిల్ని కలిపి చెరిపేస్తున్నారు. అందుకే పౌలు అంటాడు, అనేకుల వలె మేము కలిపి చెరిపెడి వారము కాము. కలిపి చెరిపేసే బోధలు మేము చేయము అంటాడు. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చదవండి.
కలిపి చెరిపే బోధలు చేయకూడదు. ఖచ్చితంగా క్రీస్తు సత్యాన్ని సత్యంగా సత్య సారాంశాన్ని వివరించాలని చెప్పి, బైబిల్ని పరిశోధించాలని చెప్పి బెరయాలోని క్రైస్తవులాగా, బెరయాలో ఉన్నటువంటి సంఘంలాగా పౌలు శీల చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినం వాళ్ళు బైబిల్ పరిశోధించి వచ్చి అన్నట్టుగా మనం ఉండాలి. కానీ ఎవడో చెప్పాడని మనం నమ్మకూడదు. ఎవడు చెప్పినా అబద్ధ బోధ. చూడండి, మరి ఇశ్రాయేలు వారు తమ దేవుడైన యెహోవా విషయంలో కపటము కలిగి దుర్బోధలు బోధించు కపట మనుషులు. ఎలాగైనా సంపాదించుకోవాలి, సంపాదన రప్పించుకోవాలి, ఏమండి మనం బాగుపడాలన్నటువంటి కపటంతో బోధించే దుర్బోధకులు, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు. ఆనాడు ప్రవక్తలు, ఈనాడు బోధకులు. చూసారండి, కలిపి చెరిపేస్తున్నారు, సమాజాన్ని పాడు చేసేస్తున్నారు. తమ దేవుడని యెహోవా విషయంలో కపటం కలిగి దుర్బోధలు బోధించు అడవి గుడిసెల నివాసులను, ప్రాకారములు గల పట్టణ నివాసులను తమ స్థలములన్నిటిలో బలిపీఠంలోనూ కట్టుకొని, గుడిసెల దగ్గర గుడిసెలు వేసుకుని, పట్టణాల్లో మరి స్థలాల్లో ఇళ్ళు కట్టుకొని, బలిపీఠాల చుట్టూ కూడా కట్టుకొని అబద్ధ బోధకులు. ఎత్తైనటువంటి కొండలన్నిటి మీదనేమి, సకలమైనటువంటి పచ్చని వృక్షముల క్రిందనేమి అంతటను విగ్రహములను నిలవబెట్టి, దేవతాస్తంభములను నిలిపి, ఏమండి తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనుల వాడిక చెప్పున ఉన్నత స్థలములలో ధూపం వేయచు చెడుతనము జరిగించు యెహోవాకు కోపం పుట్టించిరి. చెడుతనం అంటే ఏంటనుకున్నారు? వ్యభిచారం చేయడం, దొంగతనం చేయడం, హత్య చేయడం, ఇయే చెడుతనం అనుకుంటున్నారా? యెహోవా దేవుడిని కాక ఇతర ఏ దేవతను పూజించినా అది దేవుడి దృష్టికి చెడుతనమే అని చెప్పేశాడు దేవుడు. నా మహిమను వేరొకరికి చెందనివ్వను, నన్నే మీరు మహిమపరచాలి, నన్నే మీరు ఆరాధించాలి, ఇతర దేవతలు మీరు ఆరాధించకూడదు ఖండితంగా దేవుడు చెప్పాడు. అయినా ఉన్నత తలాల్లో పెద్ద పెద్ద కొండల మీద, పర్వతాల మీద వాళ్ళు విగ్రహారాధన చేస్తూ, గుడులు కడుతూ, గోపురాలు కడుతూ, విగ్రహాలు నిలబెట్టుకుని వాళ్ళకి పూజలు చేస్తూ దేవుడి కోపం పుట్టించారు. అదే దేవుడి దగ్గర భయంకరమైనటువంటి చెడుతనం. చేయకూడదని వేటిని గూర్చి యెహోవా తమకు ఆజ్ఞాపించెనో వాటిని చేసి పూజించుతూ ఉండిరి అంటున్నాడు. చూడండి ఎంత బాధగా ఉందో దేవుడికి. ఈరోజు అలాగే ఉన్నారు కదండి చాలామంది. ఇతర దేవతలు పూజించకపోయినా ఈ యొక్క దుర్గుణాలు, దుర్లక్షణాలు, లోపల ఉన్నటువంటి కపటము, అబద్ధ బోధ ఇవన్నీ కూడా విగ్రహాలే. ధనాపేక్ష ఒక విగ్రహమే. ఈ లోకంలో గొప్పవాడిని అనిపించుకోవాలి, అహం అని ఒక విగ్రహమే. కోపం ఒక విగ్రహం, పాపం, ఇవన్నీ కోపం, పాపం, తాపం ఇవన్నీ అధికంగా జరిగించు మనుషులు దేవుడికి విరోధులుగా, చెడ్డవారుగా, దేవుడి దృష్టికి చెడ్డవాళ్ళు అయిపోతున్నారు. అయినను మీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టు, నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్టు, ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను కట్టడలను అనుసరించండి అని సెలవిచ్చి, ప్రవక్తల ద్వారా, దీర్ఘదర్శుల ద్వారా యెహోవా ఇశ్రాయేలు వారిని, యూదావారికి సాక్ష్యము పలికినను, వాళ్ళ ద్వారా చెప్పించినను, బోధించినను, ఎంత బోధ చేసినను వారు వినని వారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతకులైన తమ పితరులు ముష్కరులైనట్టు తామును ముష్కరులైరి. బాబా, ముష్కరులు, మూర్ఖులు, దేవుని వాక్యానికి లోబడిన వారు అయిపోయారట. తమ పితరులు ఎలాగైతే విశ్వాసఘాతకులు అయిపోయారో తర్వాత తరం వాళ్ళు కూడా అలాగైపోయారు. ఆ తర్వాత తరం వాళ్ళు అలాగైపోయారు. ఆ తరం నుంచి ఈ తరం వరకు, నేటి వరకు కూడా అనేక మంది ఇలాగే ముష్కరులు, మూర్ఖులు, దేవుని వాక్యాన్ని వారు వినని వారే తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతకులు, దేవుణ్ణి లక్ష్య పెట్టని వారు, దేవుని జ్ఞానాన్ని లక్ష్య పెట్టని వారు. వాళ్ళ పితరులు ఎంత ముష్కరులై ఉన్నారో వీరును అలాగే ముష్కరులు అయిపోయారు. దేవుడు బాధపడుతున్నారు.
ఎంత బాధపడుతున్నాడు చూడండి. వారు ఆయన కట్టడలను తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైన దానిని అనుసరించుచు. దేన్ని అనుసరించారండి? ఆ రోజు వాళ్ళు ఇశ్రాయేలు, ఈరోజు క్రైస్తవులు వ్యర్థమైన దాన్ని అనుసరిస్తున్నారు. ఈ వ్యర్థమైన దాన్ని అనుసరించి నడుచుకుంటున్నారు. పనికిరాని వాటికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. దేవుడి సన్నిధికి ప్రాముఖ్యత ఇవ్వడం, అందుకే పతనం అయిపోతున్నారు, అందుకే వర్ధలలేకపోతున్నారు, అందుకే ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నారు. దేవుని పిల్లారు ఆలోచించేయండి. ఎందుకు అనుకున్నారు ఇశ్రాయేలు పతనమైపోయిన పరిస్థితి కనిపించింది? వాళ్ళ చెడుతనం దేవుని ఎదుట విస్తరించింది. అనగా దేవుని వదిలేసి ఇతర దేవతలను అనుసరించారు. దేవుని నిబంధన కట్టడలను లక్ష్య పెట్టలేదు. తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను, ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైన దాన్ని అనుసరించుచు వ్యర్థులై వారి వాడికి చొప్పున వీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న ఆ జనుల మర్యాదను అనుసరించి అని వారి వంటి వారు వాళ్ళు ఎలాంటి వాళ్ళు వీళ్ళు అన్యజనులాగా అయిపోయారు. అన్యజనులు చెప్పింది చేయడం మొదలెట్టారు. అన్యులు ఎలాగైతే బ్రతుకుతున్నారు వీళ్ళు అలాగే బ్రతకడం ప్రారంభించారు, వీళ్ళు అలాగే అనుసరించడం ప్రారంభించారు. అంచేత దేవుడు ఎంత బాధపడతాడు? ఎంత చెప్పినా దేవుడి మాట వినకుండా ఆ వృక్షఫలం తినొద్దంటే అదే తిన్నారు, ఆ పని మీరు చేయొద్దంటే అదే చేస్తారు. వద్దన్న దేవుడు ఏదైతే వద్దంటాడో అదే చేస్తారు. మానవులు తిరుగుబాటుదారులు, ముష్కరులు, మూర్ఖులు, ఒక్కర జనము ఎవరున్నారు చెప్పండి? ఆస్తులు కూడగట్టుకోవడానికి, పదవి సంపాదించుకోవడానికి, పలుకుబడి సంపాదించుకోవడానికి, నేము పేము ప్రాకులాడుతున్నారు. నేము కొరకు, ప్రేమ కొరకు. పరలోకం కొరకు లేదండి పాకులాట. దేవుడు పరలోకంలో నిత్యజీవం పొందడానికి ప్రయాసపడండి బాబులారంటే దాని కొరకు లేదు. ఈ భూమి మీద ఎలా బతకాలన్నా దాని కొరకే ప్రతి ఒక్కరూ ఆలోచన కలిగిన. ఆనాడు ఇశ్రాయేలీలు అంతే, ఈరోజు క్రైస్తవులు అలాగే ఉన్నారు. లోకంలో మనుషులంతా అలాగే ఉన్నారు. ఎక్కువ మంది దేవుని పిల్లలు ఆలోచించండి. పరువు అంటాడు, ప్రతిష్ఠ అంటాడు. ఏమండి, తరతరాల నుంచి మరి ఈ యొక్క పరువును కాపాడుకుంటూ, పరువుని ఏమండి వృద్ధి చేసుకుంటూ వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు పరువును కాపాడుకుంటూ వస్తున్నాం. ఆ పరువు పోతే మేము తట్టుకోలేమనేటువంటిది పరువు వాడికి ఒక విగ్రహంలాగా తయారైపోయింది. ఆ పరువు కోసం ప్రాకులాడేవాళ్ళు, పరువు కోసం తన వారినైన వాళ్ళు కూడా చంపేవాళ్ళు. మెర్సీ కిల్లింగ్. తన కుమార్తె తప్పు చేస్తే పరువు కోసం, తప్పండేటి ఎవరన్నా ప్రేమిస్తే చంపేస్తారు. నువ్వు ఎలా చేసావు, మా పరువు పోద్ది. ఏమండి, అలాంటి ధోరణి ఈరోజు మనుషుల్లో కనపడుతుంది. వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక పోత విగ్రహములైన 2 దూడలను చేసి దేవతాస్తంభములను నిలిపి ఆకాశ సమూహమునకు నమస్కరించి బయలుదేవతలను పూజించిరి అంటున్నాడు. ఎంత బాధపడతాడండి దేవుడు ఆ రోజు ఇశ్రాయేలు కోసం. ఈరోజు అబద్ధ బోధలు, కపట బోధలు, ఆ రోజు విగ్రహారాధికులు విగ్రహాలను చేసుకుని పూజించడం. ఆ రోజు దేవుడికి బాధే, ఈరోజు బాధే. ఎప్పటికీ దేవుడు అలా బాధపడి ఉండవలసిందేనా? ఆయన సంతోషపెట్టేవాడు ఒక్కడో లేడా? ఆయన సత్క్రియలు జరిగించి, ఆయన ఆత్మను రక్షించి, ఆయన కాస్తైనా మంచి సంతోషం దేవుడికి కలిగేటట్లు చేసేవాడు భూమి మీద ఎవడం లేడా? ఎవడం లేడని చెప్పాలి. ఈరోజు అందరూ స్వార్థపరులు. సహోదర ప్రేమలో కూడా స్వార్థం. ఏ లాభం లేకపోతే ఎవడిని ప్రేమించడు, ఎవడి మాట వినడు, ఎవడికి అవసరం ఉంటేనే కానీ ఎవడు గుర్తుకు రాడు. సరే, వాళ్ళకి అవసరం అయితేనే గుర్తుకు వస్తాడు ఎవడన్నా. అవసరం లేకపోతే ఇంకొకడు గుర్తు రావట్లేదు. తమ కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకినమును చెల్లంగితనమును వాడిక చేసుకొని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమను తాము అమ్ముకొని ఆయనకు కోపము పుట్టించిరి. తమను తామే అమ్మేసుకున్నారు, అమ్ముడిపోయారు. డబ్బుకి ఈరోజు కూడా అమ్ముడిపోతున్నారు, ఆ రోజుల్లో లాగే. ఏమండి,
అమ్ముడుపోయిన పరిస్థితి మన దేశంలోనే కాదు, ప్రపంచ దేశాలు ఎక్కడ చూసినా మనకు కనిపిస్తుంది. ఒక పార్టీ వాళ్ళు మరో పార్టీకి అమ్ముడిపోతున్నారు. అందులోకి డబ్బు ఇస్తే అందులోకి చేరిపోతున్నారు. అంటే ఇలాగ అందులోంచి వాళ్ళు ఇందులోంచి వాళ్ళు అందులో విశ్వాసఘాతకులై, నమ్మకం లేనటువంటి వాళ్ళే, ఎవరి వలన ఆ స్థితికి వాళ్ళు వచ్చారన్నటువంటి ఆ యొక్క అధినేతను మర్చిపోయి, అప్పుడు ఆ జనులు ఉన్నప్పుడు ఆ అధినేత ఎలా బాధపడతాడో అంతకన్నా రెట్టింపు దేవుడు బాధపడుతున్నాడు. జీవంగా దేవుడిని వదిలేసి. ఏమండి, వాళ్ళ చెడుతనము దేవుని దృష్టికి ఎలాగా భయంకరంగా కనిపిస్తుందో చూడండి. తమను తాము అమ్ముకొని ఆయనకు కోపం పుట్టించిరి. కాబట్టి యెహోవా ఇశ్రాయేలు వారి యందు బహుగా కోపగించి తన సముఖములో నుండి వారిని వెళ్ళగొట్టెను గనుక యోధా గోత్రము గాక మరి ఏ గోత్రమును శేషించి ఉండలేదు. చివరికి ఒక గోత్రం మిగిలింది, యోధా గోత్రం. ఆ చివరికి చివరికి ఇంకా వచ్చే కొలది అది పోయింది. ఆ యోధా గోత్రం కూడా పోయింది. ఆ యూదులు కూడా యేసుని సిలువేసేయండి, ఆ శిక్ష మా మీదకి రప్పించండి అన్నప్పుడు ఆ శిక్ష వాళ్ళ మీద పడింది. యేసు కాలం వరకు ఆ యూదులు ఉన్నారు, ఆ తర్వాత కొంతకాలం ఉన్నారు, ఆ తర్వాత వాళ్ళు మట్టిమాయమైపోయారు. కారణం వాళ్ళు చేసిన పాపం. మొత్తం ఈ గోత్రాలన్నీ తుడుచుకుపోయాయి. ఇప్పుడు ఏ గోత్రం ఉంది భూమి మీద అంటే? మరి యూదులు ఉన్నారు కదండి, ఇశ్రాయేల్ ఉన్నారు కదా, ఇశ్రాయేల్ దేశం ఉంది కదా అంటే వాళ్ళంతా నకిలీ. ఒరిజినల్ యూదుడు లేడు, ఒరిజినల్ ఇశ్రాయేల్ లేరు. వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోయారు. దేవుని పిల్లలు ఆలోచించారు కనుక. అయితే యోధావారును తమ దేవుడని యెహోవా ఆజ్ఞలను విడిచిపెట్టిన వారై ఇశ్రాయేలు వారు చేసుకొనిన కట్టడలను అనుసరించిరి. యోధావారు కూడా చెడిపోయారు కాలక్రమేణా. అంతటా యెహోవా ఇశ్రాయేలు వారి సంతతి వారిని అందరినీ విసర్జించి వారిని శ్రమ పెట్టి దోపుడుగాండ్లు చేతికి అప్పగించి వారిని తన సముఖము నుండి వెళ్ళగొట్టేశాడు దేవుడు ఇశ్రాయేలు వారు అందరినీ, యోధా వారి అందరినీ. ఆయన ఇశ్రాయేలు గోత్రములను దావీదు ఇంటి వారిలో నుండి విడగొట్టి వేయగా వారు నెబాతు కుమారుడైన యెరోబామును రాజుగా చేసుకున్నది. ఈ యెరోబాము ఇశ్రాయేలు వారు యెహోవాను అనుసరింపకుండా ఆయన మీద వారిని తిరుగుబాటు చేసి వారు ఘోర పాపము చేయుటకు కారకుడాయను. చూసారండి, ఆ యెరోబాము అన్నవాడు సామాన్యుడా? వాడు చెడింది కాకుండా ఇశ్రాయేలు వారు అందరినీ చెడగొట్టాడు. తాను చెడిన కోతి వనమంతా చెడిస్తుంది అన్నట్టు. ఇశ్రాయేలు సమాజము పాడైపోవడానికి యెరోబాము అనేవాడు కారకుడయ్యాడు. జాగ్రత్త సుమ, నీ వలన ఇతరులు పాడైపోతున్నారేమో, ఇతరులు దేవుడి దగ్గర రాకుండా నీ వలన అడ్డగించబడుతున్నారేమో, నువ్వు అడ్డుకుంటున్నావేమో, నీకు శ్రమ, నీకు చాలా దేవుడు శిక్ష విధిస్తాడు దేవుడి దగ్గర రాకుండా నువ్వు అడ్డగిస్తే. యెరోబాము అలాంటి వాడు. ఇశ్రాయేలు అందరూ పాపం చేయడానికి వాడు కారకుడయ్యాడు. తన సేవకులైన ప్రవక్తల ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన ఇశ్రాయేలు వారిని తన సముఖము నుండి వెళ్ళగొట్టెను. ఆ హేతువు చేత వారు తమ స్వదేశములో నుండి అశ్షూరు దేశంలోనికి చెరగొని పోబడిది. నేటి వరకు వారు అచ్చట ఉన్నారు. 2 రాజుల గ్రంథం 17 అధ్యాయం. ఇదంతా ఇప్పుడు నేను చదివిన వాక్యం అంతా. ప్రియులారా, దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. యెషయా గ్రంథం 7 అధ్యాయం చదువుతున్నాం. ఎంత అద్భుతమైనటువంటి మాటలు అక్కడ ఉన్నాయి, ఎంత మహాజ్ఞానం అందులో ఉంది. మీరు నేర్చుకోండి. ప్రతిరోజు ఈ వాక్యాన్ని మీకు చెప్తూ ఉన్నాను, మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. అండి, మీరందరూ ఈ వాక్యం వినాలని, దైవజ్ఞానం నేర్చుకోవాలని, సత్యాన్ని తెలుసుకుని నిత్య జీవానికి సిద్ధపడాలని కోరుతూ ఉన్నాను. హైదరాబాద్లో ఉన్నటువంటి మా ప్రియులు కానీ అందరి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం. ఒకసారి తల వంచినట్లయితే ప్రార్థనతో ముగించుకుందాం. ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు, మహాగణుడు అయిన పరలోక తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనములు, స్తోత్రములు తండ్రి. నీవే సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన దేవుడు అయి ఉండి ఇశ్రాయేలు వారిని ఐగుప్తు దాస్యం నుంచి విడిపించి వాళ్ళని ఎంతగానో ప్రతిరోజు మన్నాతో పోషించి కాపాడి వాళ్ళు తేలిని ప్రవేశ దేశంలో ప్రవేశపెట్టిన చివరికి వాళ్ళు నిన్ను వ్యతిరేకించి నీ మాట వినక
నీ కట్టడలకు లోబడక ఇతర దేవతలను పూజించడం వలన వాళ్ళు ఎలా చెడిపోయారో వాళ్ళ చరిత్రను చూసి నువ్వు ఎలా బాధపడ్డావో ఈరోజు విన్నాం. కనుక ఈ వాక్యం విన్నటువంటి ఈ సోదరులు, నీ మిత్రులు, వీళ్ళందరినీ కూడా నీ వాక్యానికి లోబరిచి నిత్య జీవానికి సిద్ధపరిచి నీ మహిమ కొరకు నడిపించమని క్రీస్తు ప్రభు నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. వాక్యాన్ని ఓపికతో వీక్షించినందుకు అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ఆఫ్ యూ.